వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లాస్ట్ వీడియోలో క్యాప్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరు క్యాప్ తీసి చేయన్నారు. ఈ వీడియో మీకోసం క్యాప్ లేకుండా చేస్తాను. ఈ వీడియోలో ఎవరి మీద ఒట్టేద్దాం? తెలుగు మేడం మీద వేద్దామా? ఇంటికి వచ్చేస్తుంది. వద్దులే. ఈ వీడియోలో మా మ్యాథ్స్ సార్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ వీడియోలో అన్ని నిజాలు చెప్తా, అబద్ధాలు అయితే అసలు చెప్పను. ఇది Q&A పార్ట్ 2 వీడియో. మా మ్యాథ్స్ సార్ మీద ఎందుకు కొట్టేశానంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఆయన క్వశ్చన్ తప్పిచ్చాడు క్వశ్చన్ పేపర్లో, కానీ నేను ఆన్సర్ దానికి కరెక్ట్గా రాశా. అట్లుంటుంది మనతో. ఎలా రాశాననే కదా, నా పక్కన సీనియర్ అన్నాడు, అన్నను అడిగాను అనమాట, దీనికి ఆన్సర్ రాసి అన్నంటే ఆయన రాసి ఇచ్చేసాడు. నేను రాసేసా, అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. ఇన్విజిలేటర్ కూడా మా మ్యాథ్స్ సార్ హైలైట్ అదే. సార్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్లో వచ్చారు, నువ్వు ఒక్కడే పెట్టి రాసావు ఆన్సర్, మిగతా వాళ్ళు ఎవరు రాయలేదు కదా అని చెప్పి పిచ్చా కొట్టాడు. అందుకే ఆయన మీద ఒట్టేసి అన్ని నిజాలే చెప్తా. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. క్వశ్చన్ నెంబర్ 1, నువ్వు ఉమ్మా అని ఎందుకు అంటావు అని అడిగారు చాలా మంది. అసలు చాలా క్వశ్చన్స్ వస్తాయి. అసలు ఉమ్మా ఎందుకంటే దాని వెనక చాలా భయంకరమైన రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ వచ్చేసి, నేను ఒకటి నమ్ముతానబ్బా, ప్రపంచంలో అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే టైము. నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టినా అది తిరిగి రాదు. అంత వాల్యుబుల్ టైంని మీరు నా కోసం స్పెండ్ చేసి నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకు రిటర్న్లో గిఫ్ట్ అనమాట అది, ఉమ్మా అని. అందుకే అదే రీజన్ ఉమ్మా అనడానికి, వేరే రీజన్ అయితే ఏం లేదు. ఇప్పుడు కూడా మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ఉమ్మా. మర్చిపోయా, ఓకే, క్వశ్చన్స్ మర్చిపోయా, అందుకే ఐప్యాడ్ తెచ్చుకున్నాను. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, మామ నువ్వు BTS ఆర్మీయా చెప్పు, కాకపోతే నీతో మాట్లాడను. నేను ఈ క్వశ్చన్ చూసిన తర్వాత పార్ట్ 1లో నేను దీనికి ఆన్సర్ చేద్దాం అనుకున్నా. నేనైతే ఆన్సర్ కాదని చెప్దాం అనుకున్నా, కానీ ఆన్సర్ కాదని చెప్పడానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్ కోసం నేనైతే కొరియన్ డ్రామాస్ వాచ్ చేశాను. వాచ్ చేసిన తర్వాత నాకైతే బీభత్సంగా నచ్చింది. నాకు నచ్చిన పార్ట్ ఏంటో చెప్తా, మళ్ళీ నచ్చిన వాళ్ళు వెళ్ళిపోవద్దు, చెప్తా వినండి. నాకు కొరియన్ డ్రామాస్లో నచ్చింది ఏంటంటే మెయిన్ జెండర్ ఈక్వాలిటీ. అబ్బా చాలా బాగా చూపిస్తారు. మన టాలీవుడ్ ఎలా అంటే బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. రూడ్గా ఉండాలి, హార్ష్గా ఉండాలి, ఫైట్లు గిద్దుడే ఉంటుంది అనమాట మన దాంట్లో. వాటిలో ఎలా అంటే చాలా జెంటిల్గా డీల్ చేస్తారు ప్రతి సీన్ని. ఎంత స్వీట్గా ఉంటుందంటే ఉమెన్ మీద కేరింగ్ అనమాట. ఆ కేరింగ్కి కనెక్ట్ అవుతారు అమ్మాయిలు. మనకు వాళ్ళు చెప్పడం సరిగా చెప్పలేరు అనమాట. అంటే నాకు కొరియన్ డ్రామాస్లో నచ్చేది ఇది అని వాళ్ళకి చెప్పడం చేతగాక ఎలా చెప్తారు, కొరియన్ అబ్బాయిలు భలే ఉంటారని చెప్పేస్తారు అనమాట. దానికి మన వాళ్ళకి ఏంది ట్రిగర్ అవుతారు. ఒక అమ్మాయి ముందర వేరే అమ్మాయిని పొగడ్డం ఎంత క్రైమో, ఒక అబ్బాయి ముందర ఇంకొక అబ్బాయిని పొగడ్డం అంతకంటే పెద్ద క్రైము. ఎందుకంటే కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ అబ్బాయిలకి, అందుకని ట్రిగర్ అయ్యి వాళ్ళు గొడవ పడతారు. అంతేగాని వాళ్ళు నచ్చేది ఏంటంటే వాళ్ళ అందాన్ని కాదు, వాళ్ళ కేరింగ్ని. అమ్మాయిలకి ఎక్కువ కేరింగ్ అంటే ఇష్టం అనమాట. అది మెయిన్ రీజన్. అక్కడ నేను అది నాకు అర్థమైంది బాగా. అందుకని అమ్మాయిలకి కొరియన్ డ్రామాస్, కొరియన్ అబ్బాయిలు అంటే నచ్చుతారనమాట. నాకు కూడా BTS అంటే ఇష్టమే. నేను కూడా ఇంక నుంచి కొరియన్స్ ఫ్యాన్సే. ఫైనల్ గా మీరు క్వశ్చన్ నెంబర్ 3, డూ యూ బిలీవ్ ఇన్ పారానార్మల్ యాక్టివిటీస్? పారానార్మల్ అంటే ఏదో పెద్ద పదం అనుకునేరు. నువ్వు దెయ్యాలను నమ్ముతావా? దెయ్యాలను నమ్ముతావా? దెయ్యాలు నమ్ముతావా అని అడుగుతున్నారు. ఈ భూమి మీద మంచి ఉందంటే చెడు ఉంటుంది, దేవుడు ఉన్నాడంటే దెయ్యం కూడా ఉండదు. నేను నమ్మను పారానార్మల్ యాక్టివిటీస్, నేను నమ్మను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీ క్రైమ్ పార్ట్నర్ ఎవరు? బిట్టు అని నా ఫ్రెండ్ అనమాట. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడా, ఇతనే బిట్టు. ఎవరో బాగా అలవాటు చేస్తున్నారు అబ్బా జనాలకి. ఈ కామెంట్లు అయితే తెగ వస్తున్నాయి. అలవాటు చేసిన ఆయన తప్పేం లేదులే, మనకు ఉండాలి అన్న. 2000 ఫోన్పే కొట్టు అర్జెంటుగా, IPL బెట్టింగ్లో డబ్బులు పోయాయి. నాకు ఈ కామెంట్ ఒకటే కాదనమాట వచ్చింది, ఇలాగ చాలా మంది కామెంట్లు అడిగి. ఇది Q&Aకి సంబంధం లేదని అనుకుంటున్నా, కానీ చెప్పాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఇది IPL టైం నడుస్తుంది. IPL అనేది చూసి ఎంజాయ్ చేయాలి మాత్రం, అంతే. కోపడొద్దు బెట్టింగ్ రాయలు, ఏనండి తప్పు లేదు, తప్పు మీది కాదు. చాలా పెద్ద యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఇది టైం అనమాట. అందరికీ ఎక్కువ డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటారు యాప్స్. ఆ తప్పు వాళ్ళది కూడా కాదు, ఎందుకంటే యూట్యూబ్ నుంచి పెద్దగా మనీ ఏం రావట్లేదు కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్ చేసుకోవాలా, వాళ్ళు బతకాలా, ఇన్ని వదిలేయాలంతే. మీరు దాన్ని సీరియస్గా తీసుకుని IPL బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోగొట్టుకోవద్దు. నేనైనా ఎంతమందికి ఇవ్వగలుగుతాను, ఒకరికి ఇద్దరికైతే హెల్ప్ చేయగలిగాను, వాళ్ళ పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు. హెల్ప్ చేశానని చెప్పి నేనేమో డబ్బా కొట్టుకోవట్లేదు. ప్లీజ్ ఎంతవరకు ఎంజాయ్ చేయండి, అంతేగాని బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటి నుంచి వచ్చిన డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి నీ దగ్గర? అయినా అసలు వాటి నుంచి వస్తాయని ఎవరు చెప్పారు? అడగండి ఎంతమందికి IPL లాభం వచ్చిందని, చెప్తారు లాస్ట్కి. అందరూ పోగొట్టుకుంటున్నారు, డబ్బులు ఎవరి దగ్గరికి పోతున్నాయి మీకు అర్థమవుతుందా? బాగా సీరియస్ అయిపోయినట్టున్నావు. ఓకే, నీ గోల్ ఏంటి సీరియస్గా చెప్పు. నాకు నిజంగా ఒక గోల్ అయితే ఉంది, కాకపోతే ఆ గోల్ని నేను నెరవేర్చుకోవాలంటే నాకు చాలా మనీ కావాలా. చాలా అంటే చాలా మనీ కావాలా. చాలా చాలా చాలా
ఒక్క చాలా కాదు 3 చాలాలు. ఆ గోల్ ఏంటంటే సీరియస్గానండి, కామెడీగా తీసుకోవద్దు. నాకైతే నిజంగా ఇష్టమే, కానీ అంత ధైర్యం లేదు, చేసే అంత ధైర్యం అయితే లేదు. నాకు తమ్ముడు ఉన్నాడు, కజిన్ బ్రదరు, వాడి పేరు కొమరం భీమ్. మీకు ఫస్ట్ లాంగ్ వీడియోలో చెప్పే కదా, వాడే అనమాట. ఒకరోజు నాకు కాల్ చేసి ప్రిజన్ బ్రేక్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, వెబ్ సిరీస్ మొత్తం 5 పార్ట్లు ఉంటుంది, మొత్తం చూడని అన్నాడు. నేనేదో కామెడీగా తీసుకున్నాను. వాడు మళ్ళీ చెప్పాడు, వాడు అసలు నాకేం సజెస్ట్ చేయడు అట్లాంటివి. ఇది బాగుంది అని అండు అని అంటే వాడు సూపర్ ఉందని అర్థం, వాడు బాగుంది అంటే ఇంక అది కేక్ అని అర్థం. సరే కదా చూద్దామని చెప్పి స్టార్ట్ చేశా. అమ్మ భలే కనెక్ట్ అయిపోయాను అనమాట ఆ సిరీస్కి. అది ఇంగ్లీష్లో ఒకటే ఉంది. అవునా, నాకు అనిపించింది వా నేను దీన్ని తెలుగులో తీయాలరా అని అనిపించింది. సరే అట్లా చెప్పాలంటే నాకు సిగ్గు ఉండాలి, ఆ విషయం నాకు తెలుసు, కానీ నాకు అనిపించింది తప్పే ఉంది. నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా తీస్తాను, తెలుగులోకి తీస్తాను. దాంట్లో అన్న క్యారెక్టర్ అనమాట. నాకై నేను చేయాలని చెప్పి నాకు భలే కోరికగా ఉంది. అట్టని చెప్పి యాక్టింగ్ చేయాలని, ఏదో హీరో అయిపోవాలని కాదు. ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను అనమాట. వేరే వాళ్ళు యాక్ట్ చేసినా సరే నా ఫేవరెట్ క్యారెక్టర్ అది. తమ్ముడి క్యారెక్టర్ ఇంకా కేక, ఎందుకంటే తమ్ముడి క్యారెక్టర్ నాకు ఇష్టం అన్న క్యారెక్టర్ కంటే. కానీ ఆ క్యారెక్టర్ని ఎందుకు కనెక్ట్ కాలేదంటే ఆ క్యారెక్టర్లో సిరీస్ చూసినంతసేపు మా తమ్ముడిని ఊహించుకున్నాను, అందుకని ఆ క్యారెక్టర్ పెద్ద కనెక్ట్ కాలేదు. అంతే, నా సీరియస్ గోల్ ఏంటంటే ఆ వెబ్ సిరీస్ని తెలుగులో తీయాలా, అంతే. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు లావుగా ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏం నోటీస్ చేసావు? నేను చాలా డిఫరెన్సెస్ నోటీస్ చేశాను. మా ఇల్లు వచ్చేసి 2 ఫ్లోర్లు పైన ఉంటుంది అనమాట. 2 ఫ్లోర్స్ పైకి ఎక్కేసరికి ఎలా అయిపోయేదంటే అనేటోడిని. ఇప్పుడు ఏంటంటే ఇంకో 4 ఫ్లోర్లు ఉన్న ఆ 2 ఫ్లోర్లు 4-5 సార్లు ఎక్కి దిగినా కానీ ఇట్టే ఉంటాను అనమాట, అంత యాక్టివ్గా ఉన్నాను. ఇంకా ఏంటంటే నాకు వారానికి ఒకసారి, ఎంత లేదు 3 రోజులకు ఒకసారి జలుబు వచ్చేది, మాత్రలు మిగతా ఉండేవాడిని. దగ్గర 1 year అవుతుంది నాకు జలుబు వచ్చే. అంత ఇప్పుడు ఇంకా నాకు ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, ఇంకా నాకు స్ట్రెంగ్త్ పెరిగింది. నాకు చాలా నోటీస్ చేస్తున్నాను. మీరు కూడా ఏంటంటే లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఏంటంటే స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఫుడ్ మంచిగా తినండి. మెయిన్ ఏంది అది ఏంది, అది ఏదో అంటారు పానీపూరి అంట. అదే పానీపూరి 5 తినొద్దబ్బా నాకు, ఎందుకంటే ఆ పేరు కూడా సడన్ గా రాంది, మర్చిపోయినా. అట్లాంటివన్నీ మర్చిపోయి అట్లాంటి వాటికన్నీ దూరంగా ఉన్నా. మీరు కూడా దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి. నువ్వు సుఖంగా ఉండి నా సుఖంగా ఉంది. వీడియో చూస్తున్నావు, నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తున్నావు, లైక్ కొట్టాలి కదమ్మా. ఒకసారి లైక్ కొట్టి నీది ఎన్నో లైక్ కామెంట్ చేయి, ఆడుకుందాం, ఓకేనా? ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. అయ్యా పోయినసారి మర్చిపోయి చెప్పడం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమని చెప్పా, సర్కాస్టిక్ సాయి యూట్యూబ్ కనిపిస్తుంది కదా. పోయినసారి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా అని చెప్పాను. రిప్లై ఇస్తాను, ఒకరికి రిప్లై ఇస్తా హాయ్ అని. అబ్బా నిజంగా మీ అభిమానానికి అసలుకి గ్యాప్ లేదు. ఏంది విత్ ఇన్ వీడియో పెట్టిన 2 hours 1000 followers వచ్చారు. అమ్మా నేనైతే బ్లాంక్, నాకు మైండ్. అబ్బా అసలు నిజంగా ఎగరాలనిపిస్తుంది గట్టిగా. అమ్మ రెక్కలు లేవు నాకు, రెడ్ బుల్ తెచ్చుకొని ఉండాల్సింది. చాలా మంచిగా అనిపించింది. చాలా మందికి రిప్లై ఇచ్చాను, కొంతమందికి రిప్లై ఇవ్వలేదని అస్సలు బాధపడొద్దు ప్లీజ్. ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇస్తా, అందరికి రిప్లై ఇస్తా. అందుకే లేట్ అవుతుంది, లేట్ అయినా పర్లా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. మీరైతే ఫాలో కొట్టిండి, ఓకేనా? లైక్ కొట్టిండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది అడిగింది మన కెమెరామ్యాన్ గారు అనమాట, తండ్రబాయ్ వైటి. ఇది ఒక కామెంట్ ఇక్కడ ఉంది చూడండి. నీ సాయన్న నీ కర్డ్ డ్రాయర్ సైజ్ ఎంత? కర్డ్ అంటే పెరుగు, డ్రాయర్. ఏం చేసుకుంటావా నువ్వు దాన్ని తెలుసుకొని? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్? నీ హైట్ ఎంత ఖచ్చితంగా ఇంక్లూడ్ చెయ్యి వీడియోలో ప్లీజ్. నా హైట్ వచ్చేసి 5 feet 11 inches, చెప్పులు తీసేస్తే 5 feet 10 inches అంతే. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎన్ని కోట్లు సంపాదించావు? మంచి క్వశ్చన్ అడిగావు. కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయం. ఆమా రే పాల ప్యాకెట్లు తీసుకొచ్చావు, మిగతా చేంజ్ అయ్యిరా. మా చేంజ్ ఇస్తాలేమా? సరే వస్తా పెరుగు ప్యాకెట్ ఎత్తుకోరా చేంజ్. అదనమాట మ్యాటరు. యూట్యూబ్లో ఇప్పటి నుంచి నాకు ఈ రోజు వరకు ₹1 కూడా రాలేదు. ఇంకా యూట్యూబ్ నుంచి డైరెక్ట్ యూట్యూబ్ ఇన్కమ్ ₹1 కూడా రాలేదు నాకు. వచ్చిన తర్వాత ఫస్ట్ మీకే చెప్తా షార్ట్ చేసి, ఓకేనా? నీది విగ్గా బ్రో, ఏం చెప్పాలి సార్? ఇది జుట్టు కాదు, ఇది హై టెన్షన్ వైర్లు. ఇవి ముట్టుకుంటే కరెంట్ షాకే. చూడండి రాట్లేగా, చూడండి, ఓకేనా? ఇదిగో చూడండి, ఇక్కడ ఇదిగో చూడండి, కనిపిస్తుంది కదా కామెంట్. మై క్వశ్చన్ ఈస్, హౌ డూ యూ డీల్ విత్ నెగిటివ్ కామెంట్స్ అండ్ హేటర్స్? హౌ డూ యూ కమ్ విత్ యూనిక్ ఐడియాస్? అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈస్, హూ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్?
లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చెప్తాను. నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ప్రసాద్ అన్న తెలుసు కదా, ఆయన టెక్ ఛానల్ ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ రెండింటికి ఎలా లింక్ చేస్తా ఉన్నాయి కదా. ప్రసాద్ అన్న ఇప్పుడు ఒక 1 year బ్యాక్ కొన్ని ఫన్నీగా రీల్స్ చేసేవాడు. రీల్స్ అంటే అదే షార్ట్స్ చేసేవాడు. ఫన్నీ విత్ టెక్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది కదా, అట్లాగనమాట. దాన్ని నేను భలే కనెక్ట్ అయ్యాను. నేను కూడా వ్లాగ్స్ తీయాలనుకుంటున్నా. వ్లాగ్స్ని ఫన్నీగా ఎలా చేయాలా అని చెప్పి ప్రసాద్ అన్న నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ ఛానల్ పెట్టాను అనమాట. నా ఇన్స్పిరేషన్ వచ్చి ప్రసాద్ అన్న. హౌ డూ యూ డీల్ విత్ నెగిటివ్ కామెంట్స్ అని అన్నారు కదా హేటర్స్. నాకు ఫస్ట్లో కొన్ని 1-2 హేట్ కామెంట్స్ వచ్చాయన్నమాట. అప్పుడు నేను ట్రై చేశా వీళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలా, ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారు. వాళ్ళకి మంచిగా రిప్లై ఇచ్చాను అనమాట. వాళ్ళు బూతులు తిట్టినా కానీ మంచిగా రిప్లై ఇచ్చాను, ఇంకా మంచిగా రెస్పాండ్ అయ్యాను. ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారు అనమాట. సబ్స్క్రైబర్లు పెరుగుతా పోతున్నారు, హేటర్స్ పెరుగుతా పోతున్నారు. అంటే మొత్తం లేదు, లైట్ 2-3 గురించి చెప్తున్నా. అప్పుడు అర్థమైంది దాన్ని ఏమంటారు, వాళ్ళకి నచ్చేలా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు అలాగే చేస్తారు, వదిలేయడం అంతే. మంచి ఇది మంచి అని చెప్పుకోవాలంటే చెడు కూడా ఉండాలి కదా. ఇది మంచి అని చెప్పుకుందానికి వాళ్ళు అనమాట. డిష్ తగలకుండా ఉంటుంది ఛానల్కి పెట్టుకొని. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్. చాలా మంది మొన్న చేసిన వీడియోకి ఇన్స్టాగ్రామ్ చుక్క ఏదైనా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ చుక్క అనే ఆమె ఒక ఫ్రిక్షనల్ క్యారెక్టర్, ఓకేనా. నాకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ లేరు, రారు కూడా. ఆమె జస్ట్ ఫ్రిక్షనల్ క్యారెక్టర్. ఒకవేళ రియల్ వీడియోలో కనిపించింది కదా రోజు తేరే వాస్తే డ్యాన్స్ చేస్తా కనపడింది కదా ఒక పాప. ఆ పాప చిన్న పాప, 6th క్లాసో 7th క్లాసో. ఆ తర్వాత చెప్పిన ప్రతిసారి చుక్క ఎవరంటే అది ఒక ఫ్రిక్షనల్ క్యారెక్టరు. నాకు లవర్ లేదు, రాదు కూడా, ఎప్పటికీ రాదు.